చేపల కూర బాగా సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. అల్లాటి అమ్మ రుసులకి స్వాగతం. చేపల పులుసు చేసుకుందాం అండి. మట్టి పాత్రలో చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈరోజు చేపల పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇగో చేపలు ఇట్లా ఫస్ట్ నీళ్ళల్లో కడుక్కోవాలి. శుభ్రం కడుక్కొని స్మెల్ లేకుంటే ఇందులో మజ్జిగాను ఉప్పు వేసిన ఇందులో కొంచెం నానబెట్టుకోవాలి. స్మెల్ అనేది ఉండదు. ఇట్లా ఇట్లా మజ్జిగాను ఉప్పు వేసుకొని ఇట్లా నానబెట్టుకొని మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. స్మెల్ లేకుంటుంటే నీసు వాసన లేకుండా మంచిగా ఉంటుంది చేపల కూర. మీరు కూడా ఇట్లా వండుకోండి. ఇట్లా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. శుభ్రంగా నీట్గా కడిగి కేజీన్నర చేపలు తీసుకున్నాం మేము. రవ్వ చేప, రవ్వ కేజీన్నర రవ్వ. ఇట్లా ఏమన్నా నీట్గా చేసుకోండి. ఏమైనా ఉన్నా శుభ్రంగా క్లీన్ చేసుకోండి మంచిగా. కడిగి పెట్టుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు నానబెట్టి, చింతపండు వాడం, మామిడికాయ ముక్కలు నానబెట్టుకున్నాం, జీలకర్ర, ధనియాలు, కల్లులుప్పు, మెంతులు, ఉల్లిగడ్డలు, కారం. ఇప్పుడు చేపల పులుసు చేసుకున్నారండి. స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిగడ్డలు కాల్చుకుందాం. ఇక ఉల్లిగడ్డలు ఇట్లా పోరుకి కుచ్చి ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు కాల్చి ఉల్లిగడ్డలు కాల్చేసుకుంటే ఇట్లా కాల్చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. వెనకట మేము ఇట్లనే చేసేటోళ్ళం. మా అమ్మోళ్ళు ఇట్లా కాల్చి చేసేటోళ్ళు. ఇప్పుడు నిప్పులు లేవు కాబట్టి స్టవ్ మీద కాల్చుకొని చేసుకుంటున్నాం. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఇట్లా నిప్పుల మీద పెట్టి కాల్చేటోళ్ళు కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇక స్టవ్ మీద కాల్చుకుంటున్నాం. స్టవ్ మీద ఇట్లా కాల్చుకొని మంచిగా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ధనియాలు వేయించుకో. కొన్ని ధనియాలు మంచిగా దోరగా వేయించుకోవాలి. ధనియాలు వేగినాయి చూడండి. దీంట్లో పోస్తాను. తర్వాత జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర అయిపోయింది, వేగిందండి. జీలకర్ర కూడా తీసేస్తాను. ఇగో ఇప్పుడు మెంతులు వేస్తున్నా. చిటికెడు మెంతులు ఎక్కువగా వేసుకోబాకండి, చేదు ఉంటుంది. చిటికెడు మెంతులు మంచి చిటపట అనేదాకా వేయించుకో. కొంచెం వేగాయి. ఇగో ఇప్పుడు నువ్వులు వేస్తాను. నువ్వులు కూడా కొన్ని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నువ్వులు చిటపట అంటున్నాయి, వేగిపోయినాయి. ఇవి కూడా తీసేద్దాం. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. అంతా శుభ్రంగా ఇదంతా కాలుతుంది బాగా. ఉల్లిగడ్డ ఇట్లా ముక్కలు కోసుకోవాలి.
ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు వేయించుకొని మిక్సీలో వేసుకుంటున్నా. అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కాల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు మెదగటానికి, కల్లులుప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నువ్వులు వేయటం వల్ల స్మెల్ బాగా వస్తుంది. నువ్వులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పడుతున్నా మామిడికాయ ముక్కలు కూడా. ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. పట్టుకోవాలి మామిడికాయ ముక్కలు. వెలిగించి మట్టి గిన్నె పెట్టుకున్నాం. ఆయిల్ వేస్తాను. ఆయిల్ కొంచెం చేపల పులుసుకి ఎక్కువే పట్టుద్ది. నూనె వేడైంది. ఉల్లిపాయలు వేస్తాను. ఓ 2 యాలక్కాయలు, ఓ 3 లవంగాలు, కొంచెం చెక్క వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది. మీరు ఇట్లా తాలింపులో వేసుకోండి. తాలింపులు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. చూడండి, వేయంగానే స్మెల్ వాసన బాగా వస్తుంది. మసాలాలు వేయంగానే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ పట్టుద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు వేసుకోండి కేజీ ముక్కలకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక మనం ఇందాక పట్టుకున్నాం పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా మంచిగా ఇందులో వేయించుకోవాలి. చూడండి, వాసన మస్తు వాసన వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. వేయించుకుంటే 1 స్పూను పసుపు వేసుకోండి. కల్లులుప్పు వేసుకోండి. పులుసుకి ఎప్పుడైనా బాగుంటుంది. ఇట్లా కల్లులుప్పు వేసుకుంటే పులుసు టేస్ట్ ఉంటుంది. వేసుకొని అంత మంచి కలుపుకోవాలి. చూడండి, మంచిగా వేగింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కేజీన్నర చేపలకి 3 చెంచాల కారం వేసుకోండి, సరిపోద్ది. కారం కూడా మగ్గాక ముక్కలు వేసుకోవచ్చు. ముక్కలు వేసుకున్నా ఇట్లా మంచి ఇందులో ముక్కలు ఇట్లా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. తలకాయ వేసుకోండి. ఇట్లా పెట్టి కొంచెం సేపు ఇందులో ఇట్లా ముక్కలు అంతా పట్టేదాకా వేయించుకోండి. బాగా వేయించుకోండి. ఇట్లా బాగా పట్టాలి. వీటికి కొంచెం పట్టాక పులుసు పోసుకుందాం. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టాలి. చూడండి, ఇట్లా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మూత తీసుకుంటున్నాం. చూడండి, మంచిగా మసాలాలో మగ్గినాయి ముక్కలు. ఇప్పుడు పులుసు పోసుకుందాం. ఇగో మామిడికాయ పులుసు ఇందాక చేసి పెట్టుకున్నా. చూడండి, ఇది మామిడికాయ పులుసు. మామిడికాయ ముక్కలు మిక్సీ పెట్టి ఇట్లా పెట్టుకున్నా. ఈ పులుసు పోసేస్తాను. ఒక్కసారి ఇట్లా కలిపి ఇక అదే ఉడుకుతుంది. కలపవసరం లేదు.
ఇట్లా చిన్నగా కలపండి, గబగబ కలపబాకండి. చిన్న కలిపి ఇట్లా మూత పెట్టుకోండి. అదే ఉడుకుద్ది. మీరు మళ్ళా కలపకండి, చితికిపోతాయి ముక్కలు. ఇప్పటికే ఉడికినాయి చూడండి. ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే ఉడికిపోద్ది. పులుసు రెడీ. 10 నిమిషాలు మట్టి కుండలో చేసుకొనండి. నైట్ చేసుకొని పొద్దునే తినండి. లేకపోతే ఒక 2-3 గంటల ముందు చేసుకొని పూర్తిగా చల్లారినాక తినండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మట్టి పాత్రలో చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి చేపల కూర ఎలా ఉడికిందో. చేపల కూర చూడండి మస్తు ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా చిక్కగా పెట్టుకోండి, పులుసు బాగుంటుంది. మరి పలసగా ఉంటే బాగోదు. చేపల పులుసు చిక్కగా ఉండాలి. ఎక్కువసేపు ఉడకనీకండి, ముక్కలు ఖరాబ్ అయితే. ఇట్లా ముక్కలు కలపకుండా ఇట్లా చిన్నగా ఇట్లా అనుకోండి. చేపల కూర రెడీ. చేపల కూర టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగుంది. పులుపు అన్ని కరెక్ట్ సరిపోయినాయి. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కొంచెం ఉప్పు వేస్తా. కొంచెం లైట్గా ఉప్పు తక్కువ అనిపిస్తుంది. మీరు కూడా మట్టి పాత్రలో చేసుకోండి చేపల కూర. చూడండి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అయిపోయింది, బంద్ చేస్తున్నా. చల్లారాక తినండి, బాగుంటుంది. ఇదండి ఈరోజు మట్టి పాత్రలో చేపల కూర. మీరు కూడా చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కామెంట్ పెట్టండి. మళ్ళీ ఒక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బై.